నేను కూర్చుని నేను చేయాల్సిన అవసరం లేదు. సాతాను రెడీగా ఉన్నాడు, పొంచి ఉన్నాడు అపవాది. నీ జీవితాన్ని నాశనం చేస్తానికి, దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మాటకి వినలేదా, అవిధేయుడు అయ్యావా, వాటి వైపు నువ్వు తిరుగుతున్నావు, నువ్వే కోరుకుంటున్నావు. అందుకని చివరిలో తెలియజేయబడుతుంది, జీవ మరణం ఆశీర్వాదం శాపం నీ వైపు ఉంది, నీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో. నువ్వు కోరుకున్న దాని ప్రకారమే వాటి ఫలమునే నువ్వు అనుభవిస్తావు అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇక్కడ అదే సమయంలో ఎవరైతే క్రీస్తు నిబంధన చేయబడి ఆ నిబంధనకు సాక్షిగా ఇది తీసుకుంటున్నాడో దీవించబడుతున్నాడు. దిస్ ఇస్ పవర్ అంటూ యు అంటాడు యేసు ప్రభు. ఇది యువర్ బాప్టిజం ఇస్ యువర్ కవెనెంట్ మార్క్. నీ మార్క్ ఏది? బాప్టిజం ఉందా? బాప్టిజం లేకుండా ఇందులో పాల్గొని పొందుతాం, ప్రయోజనం లేదు కదా. బాప్టిజం లేకుండా నిబంధనలకు అడుగు పెడతాం, ప్రయోజనం లేదు కదా. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసిన తర్వాత ఇంకెట్లా అని అడగలే, ఆయన నమ్మాడు అంతే. ఈరోజు యేసు కూడా అదే చేశాడండి. యేసు ప్రభు మన కొరకు ఆయన సొంత రక్తము చీల్చబడింది. నేను అంటాను గ్రాఫ్టింగ్ ప్రాసెస్. ఆయన వీపు దున్నబడింది, ఆయన తలపైన ముళ్ళ కిరీటం కొట్టబడింది. ప్రతి గాయం ఆయన కలిగినది, ఆయన మోసినది నిన్ను ఆయనలోకి కలుపుకుంటానికి. ఆమె యు ఆర్ గ్రాఫ్టెడ్. నీవు ఆయనలో కలపబడుతున్నావు. అందుకని ఆయనలో నువ్వు అంటున్నావు, ఆయన ద్వారాగా బ్రతుకుతున్నావు. నాకు వేరుగుంటే మీరు ఏమి చేయలేరు. ఆయన నీ కొరకు స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడ్డాడు. 10,000లో అతి సుందరుడు నీ కొరకు గుర్తుపట్టలేని వాడిగా మార్చబడ్డాడు. మనుషుల ద్వారా విసర్జింపబడిన వాడిగా మార్చబడ్డాడు. అంటే మనుషుడు చూసి చీ అన్నట్టుగా మార్చబడ్డాడు అంట. 10,000లో అతి సుందరుడు. He gave everything that he's got for you, to give you beauty, to give you value, to give you honor, to give you the promise, to make you his, your mine అంటానికి. నిన్ను ఆయన సొంతగా చేశాడు. ఆయన నరకబడ్డాడేమో, ఆయన సిలువ వేయబడ్డాడేమో, కానీ అంటాడు నువ్వు నాలో కలిపితే నువ్వు ఫలిస్తావు, నువ్వు చక్కగా ఉంటావు, నువ్వు సుందరంగా ఉంటావు. యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, యూ విల్ హ్యావ్ అబండెంట్ లైఫ్. నీకు సమృద్ధి జీవం ఉంటుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నిబంధనలు ఉండు, అపవాది నిన్ను ముట్టలేడు. ఎందుకంటే నిబంధనలో నీకు అధికారం ఉంది. నా నామంలో నీకు అధికారాన్ని ఇస్తున్నా. శత్రు బలం అంతటి పైన అధికారం ఇస్తున్నా. బై నో మీన్స్ నో వెపన్, ఏ శత్రు బలము, ఏ శత్రు దాడులు నీ పైన పనిచేయవు. అది సర్పమవనే, అది తేలవనే, ఏ విషయం నీ మీద పనిచేయదు. ఐ గివ్ యూ పవర్, బిహోల్డ్ ఐ గివ్ యూ పవర్. ఈరోజు యేసు నామంలో మనకి అధికారం అనుగ్రహించబడింది. యేసు నామంలో మనకి శక్తి అనుగ్రహించబడింది.